Okay, so next one is reallocate the memory space. సో మెమరీ స్పేస్ ని రీఅలొకేట్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ మనము ఆల్రెడీ ఒక మెమరీ స్పేస్ అలొకేట్ చేసాము. మెమరీ స్పేస్ ఆల్రెడీ వీ హావ్ అలొకేటెడ్ బై యూజింగ్ ఎయిదర్ CLlock or MLlock. Already memory is allocated by using CLlock or MLlock. చూడండి అమ్మా, దీనికి నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఇప్పుడు నా పేరు శివరామకృష్ణ కదా. ఫస్ట్ నేను ఏమనుకున్నాను అంటే కృష్ణ స్టోర్ చేయాలనుకున్నా. కృష్ణ స్టోర్ చేయాలి అంటే KRISHNA మొత్తం 7 లెటర్స్ ఉన్నాయి కదా. 7 లెటర్స్ కాబట్టి నేను ఏం చేశానంటే ఇనీషియల్ గా నేను ఒక 7 మెమరీ స్పేస్ సెలెక్ట్ చేశాను. సో తర్వాత నేను మార్చుకున్నాను, నా పేరు 7 లెటర్స్ కాదు, టోటల్ 15 లెటర్స్ ఎంటర్ చేయాలి అని. అప్పుడు ఏం చేస్తానంటే ఉన్నదానికి నేను ఏం చేస్తానంటే కొత్తది క్రియేట్ చేయకుండా ఉన్నదానికి నేను మెమరీ సైజ్ ని ఇంక్రీజ్ చేస్తాను. అంటే చూడండి ఒకసారి నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫస్ట్ నేమ్ వచ్చేసి కృష్ణ అనుకోండి, KRISHNA టోటల్లీ 7 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే దీనికి మెమరీ ఎలా అలొకేట్ చేశాను అంటే PTR is equal to char star MLlock of n value ఎంతమ్మా 7 into size of char. సో ఇది ఇనిషియల్లీ అసైన్ చేశాను. ఇప్పుడు ఏమైంది అంటే నా పేరు కృష్ణ కాదు శివరామకృష్ణ స్టోర్ చేయాలి, నేను మైండ్ చేంజ్ చేసుకున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి అంటే ఎక్స్ట్రాగా నేను 7 ఉన్నాయి కదా ఆల్రెడీ, ఇంకొక 10 మెమరీ స్పేస్ అలొకేట్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలి అంటే 10 మెమరీ స్పేసెస్ టోటల్లీ 17 అలొకేట్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలి అంటే ఐ హావ్ టు రైట్ యాస్ PTR is equal to char star real-lock kada. We have to use real-lock. We will see different examples on each and every one. Real-lock of 17 into size of int. Okay, మన ఎగ్జాంపుల్ చూద్దామమ్మా, ఏమైనా డిఫరెన్స్ ఉంటే అప్పుడు చేంజ్ చేద్దాం. Okay, so this is the purpose of real-lock. Size of camera. Okay, sorry. ఓకే, లాస్ట్ వన్ ఈజ్ ఫ్రీ అన్నమాట. ఫ్రీ ఎందుకు వాడతాము అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు డీఅలొకేట్ మెమరీ స్పేస్. Deallocate memory space, or we can call it as remove memory space. It is used to remove memory space, or it is used to remove memory which is assigned for a pointer variable, which is assigned for pointer variable, Okay, so this is about dynamic memory allocation. సో నౌ ఇప్పుడు ఏం చేద్దాము అంటే మనం ఆ ప్రోగ్రామ్ రాద్దామమ్మా. ఇందాక ఒక ప్రోగ్రామ్ రాయాలి కదా మనము. వాట్ ఈస్ అవర్ ప్రోగ్రామ్? Actual program is store the information using structure. Store the information using structure. With dynamic memory allocation. ఓకే, అంటే మీనింగ్ ఏంటంటే మనము డైనమిక్ మెమరీ అలొకేషన్ ద్వారా స్ట్రక్చర్ లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలి అంటున్నాడు. ఏ మూర్తి, నువ్వు నాతో మాట్లాడుకుని ఏటో మాట్లాడతావే. ఓకే, ఇప్పుడు ఎంప్లాయీ ప్రోగ్రామ్ రాద్దామా, స్టూడెంట్ ప్రోగ్రామ్ రాద్దామా? స్టూడెంట్ కి రాద్దాం. సో ఫస్ట్ యాజ్ యూజువల్ విల్ స్టార్ట్ విత్ hash include స్టేట్మెంట్. సో మనం MLlock కానీ CLlock కానీ వాడాలి అంటే ఎక్స్ట్రా ఒక హెడర్ ఫైల్ వాడాలమ్మా. ఐ థింక్ ఇట్ ఈస్ stdlib.h. hash include
stdlib.h. Suppose if it is giving any error, we'll modify it. Okay. First మనం ఏం చేయాలంటే ఒక స్ట్రక్చర్ డిక్లేర్ చేయాలి. స్ట్రక్చర్ డిక్లేర్ చేయాలి అంటే మనం ఎలా డిక్లేర్ చేయాలి? ఏ కీవర్డ్ వాడతాము అంటే స్ట్రక్ట్ కీవర్డ్ వాడతాము. స్ట్రక్ట్ struct నామా స్ట్రక్ట్ స్టూడెంట్ అందామా. స్ట్రక్ట్ స్టూడెంట్ ఏమేమి రాద్దాం అమ్మా? ఇందాకట్లాగే సేమ్ డీటెయిల్స్ రాద్దాం. ఏమేమి రాద్దాము? ఫస్ట్ నేమ్ రాయాలి. సో క్యారెక్టర్ 20. ఓకే. సెకండ్ వన్ ఏంటమ్మా? రోల్ నెంబర్. రోల్ నెంబర్. గుడ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమనుకున్నాం మనము? ఫోన్ నెంబర్ అనుకున్నట్టున్నాము. లాంగ్ ఇంట్ ఫోన్ నెంబర్. ఓకే. సో ఒక ఎవరైనా ఒకరి మీ పేరు చెప్పండి అమ్మా. ఓకే, ఐ థింక్ ఆర్ యు మంజుష? Yes, sir. థ్యాంక్ యూ. నిన్నటి నుంచి అనుకుంటున్నానమ్మా, ఏంటంటే కొంచెము మీరు అలా నాకు రెస్పాన్స్ ఇస్తూ ఉంటే మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి కొంచెం మంచిగా చెప్తాము. ఓకే. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. somehow you are giving response. Okay, thank you. Okay, so ఇంత పెద్ద పేరు బదులు మంజు అని రాస్తున్నానమ్మా, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓకే. సో ఇక్కడ మనకి ఇట్ ఈస్ ఏ పాయింటర్ వేరియబుల్. ఓకే, ఇట్ ఈస్ ఏ పాయింటర్ స్ట్రక్చర్ వేరియబుల్. సో ఇక్కడ మనకి ఎన్ని మెంబర్స్ ఉన్నాయి అంటే 3 మెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏమో నేమ్ ఒకటి, సెకండ్ వన్ రోల్ నెంబర్, థర్డ్ వన్ ఫోన్ నెంబర్. ఓకే. సో మనకి ఇక్కడ స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ ఏంటంటే మంజు. ఓకే. So now I have to write main function, that is void main. సో ఇప్పుడు నేను వాల్యూస్ రీడ్ చేయాలి అమ్మా. సో వాల్యూస్ రీడ్ చేయాలంటే ఫస్ట్ ఐ విల్ రైట్ ఎ స్టేట్మెంట్ printf enter values. సో ఇప్పుడు చూడండి అమ్మా, మనం డైనమికల్ గా మెమరీ ఫస్ట్ ఏం చేయాలి అంటే దీనికి మనము ఈ పాయింటర్ వేరియబుల్ కి మెమరీ అసైన్ చేయాలి. సో మెమరీ అసైన్ చేయాలమ్మా. పాయింటర్ వేరియబుల్ కి మనము మెమరీ డైనమికల్ గా అసైన్ చేయాలి. సో డైనమికల్ గా అసైన్ చేయాలి అంటే ఎలా అసైన్ చేస్తాము అంటే, సపోజ్ మన దగ్గర ఒక ఇంటిజర్ వేరియబుల్ ఉందనుకోమ్మా, int స్టార్ ptr ఉందనుకోండి. దీనికి మనం మెమరీ ఎలా అసైన్ చేస్తున్నాము? ptr equal to మెమరీ ఎలా అసైన్ చేస్తున్నాము అంటే ptr is equal to int star mloc of n into size of int. size of int. ఓకే. సో ఇది మన స్టేట్మెంట్. సో ఇప్పుడు చూడండి అమ్మా, నా దగ్గర ఏ వేరియబుల్ ఉన్నది అంటే ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏముందంటే స్టూడెంట్. ఓకే. ఇంకొక పాయింటర్ వేరియబుల్ తీసుకున్నామమ్మా. సో సంథింగ్ లైక్ మూర్తి. ఓకే. సో ఎయిదర్ మనం ఇక్కడైనా వేరియబుల్ డిక్లేర్ చేయొచ్చు, లేకపోతే సపరేట్ గా ఈ స్టేట్మెంట్ వాడైనా సరే మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఓకే. సో ఇక్కడ ఒకటి డిక్లేర్ చేశాను, ఇక్కడ ఒకటి డిక్లేర్ చేశాను. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు ఎంటర్ ది డీటెయిల్స్ ఇంటూ మూర్తి. ఓకే. సో ఫస్ట్ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసే ముందు ఇక్కడ దీనికి మనం ఏం చేయాలి? మూర్తికి మనం మెమరీ అలొకేట్ చేయాలి. ఎలా అలొకేట్ చేయాలి అంటే మూర్తి ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి అమ్మా, మూర్తి ఈజ్ ఈక్వల్ టు, మూర్తి అనేది ఏ టైప్? వాట్ ఈస్ ది టైప్ ఆఫ్ మూర్తి? ఇక్కడ ptr ఏ టైప్ అమ్మా?
వాట్ ఈస్ టైప్ Integer ఆఫ్ type. ఇంటీజర్ టైప్? ఇప్పుడు మూర్తి ఏ టైప్? క్యారెక్టర్. అయ్యో ఇక్కడ చూడు, మూర్తికి ముందు ఏమున్నది, టైప్ ఏమున్నది? Structure student. స్ట్రక్ట్ స్టూడెంట్ టైప్. సో వీ హ్యావ్ టు స్ట్రక్ట్ స్టూడెంట్ okay, and we are using mloc mloc మనం ఒకటే ఎలకేట్ చేద్దామా, మల్టిపుల్ కాదు. సో ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ 1 into ఆ 1 into అని రాసినా రాకపోయినా ఏం కాదు, 1 into సైజ్ ఆఫ్ చెప్పండి అమ్మా, సైజ్ ఆఫ్ టైప్ ఏంటి మన మూర్తి Structure టైప్ student. ఏంటి? స్ట్రక్ట్ స్టూడెంట్ టైప్. సో సైజ్ ఆఫ్ స్టూడెంట్. స్ట్రక్ట్ ఎస్టీడీ. ఎస్టీడీ కాదు, ఇక్కడ నేమ్ ఏముంది, స్టూడెంట్ అని ఉంది. స్టూడెంట్ అన్నప్పుడు స్టూడెంటే వాడాలి. ఎస్టీడీ అని అంటే ఎస్టీడీ వాడాలి. స్టూడెంట్ ఉంది కాబట్టి స్టూడెంటే వాడాలన్నమాట. ఓకే, సో ఈ స్టేట్మెంట్ అనేది కంపల్సరీ అమ్మా. ఈ స్టేట్మెంట్ లేకపోతే మీరు వాల్యూస్ అసైన్ చేయలేరు. ఓకే, నా ఇప్పుడు ఏం చేద్దామంటే మనం వాల్యూస్ ఎంటర్ చేద్దాము. printf enter the values of into మూర్తి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే scanf. ఫస్ట్ మనం నేమ్ రీడ్ చేద్దామమ్మా. scanf నేమ్ రీడ్ చేయాలంటే %s వాడదాం కదా. సో %s అమ్మా చెప్పండి అమ్మా, దేంట్లోకి వాల్యూ రీడ్ చేయాలి మనము? మూర్తి డాట్ ఫస్ట్ నేమ్ రీడ్ చేయాలి కదమ్మా. మూర్తి డాట్ వాడాలా లేకపోతే హైఫన్ ఫాలోడ్ బై గ్రేటర్ దాన్ సింబల్ వాడాలా? హైఫన్ ఫాలోడ్ బై గ్రేటర్ దాన్ డాష్ పెట్టి గ్రేటర్ దాన్. ఎందుకు వాడాలి అంటే హియర్ మూర్తి ఇస్ ఎ పాయింటర్ వేరియబుల్. పాయింటర్ వేరియబుల్ అన్నప్పుడు మనం ఈ సింబల్ వాడాలి. అదే నార్మల్ వేరియబుల్ అయితే మనము డాట్ వాడాలి. డాట్ ఈజ్ నథింగ్ బట్ మెంబర్ సెలెక్షన్. ఇది కూడా మెంబర్ సెలెక్షన్ అమ్మా. దీన్ని కూడా మనం మెంబర్ సెలెక్షన్ అంటాము. సో దీన్ని స్పెషల్ గా ఏమంటామంటే పాయింటర్ మెంబర్ సెలెక్షన్, దాన్ని ఏమో నార్మల్ వేరియబుల్ మెంబర్ సెలెక్షన్ అనొచ్చు. సో ఇది కూడా మెంబర్ సెలెక్షన్ ఆపరేటర్. మూర్తి డాట్ చెప్పండి అమ్మా నేమ్. మూర్తి డాట్ నేమ్. సో నెక్స్ట్ ఐ విల్ రైట్ అనదర్ scanf స్టేట్మెంట్. scanf సెకండ్ వన్ ఏంటి? రోల్ నెంబర్. రోల్ నెంబర్ అనేది ఇంటిజర్ టైప్ కాబట్టి %d కామా ఎలా రాయాలి? మూర్తి ఆఫ్ రోల్ నెంబర్. అంతే కదమ్మా, మూర్తి ఆఫ్ రోల్ నెంబర్. scanf థర్డ్ వన్ ఏంటమ్మా? ఫోన్ నెంబర్ అనేది లాంగ్ ఇంట్ కదా. లాంగ్ ఇంట్ కాబట్టి ఏం వాడాలి మనము? %ld వాడాలి. %ld కామా అడ్రస్ ఆఫ్. ఓకే, ఇక్కడ అడ్రస్ వాడాలమ్మా. పైదానికి అవసరం లేదు కానీ ఇక్కడ కూడా అడ్రస్ వాడాలి. సో అడ్రస్ ఆఫ్. నేను ఇట్లా పేర్లు ఎందుకు వాడుతున్నాను అంటే మనకి F1 S2 అంటే మనకి సరిగా అర్థం కావట్లేదు కదా, అందుకని ఒక స్టూడెంట్ డీటెయిల్స్ కోసం అని అలా పేర్లు వాడుతున్నానమ్మా. ఓకే, నాకు తెలుసు మూర్తి ఏమనుకోడని, అందుకే మూర్తి పేరు వాడుతున్నాను. ఓకే, సో మీరు కూడా ఏమనుకోరు, జస్ట్ జోకింగ్ అంటే. ఓకే, మూర్తి ఆఫ్ ఫోన్ నెంబర్. ఓకే, so now what I will do is I want to display the values of Murthy. So for that one I will write one printf statement. So enter the values కాకుండా display something మనం ఏదో display the details అనే ఏదో display details of Murthy. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే printf ఫస్ట్ వన్ ఏంటమ్మా? మూర్తి హైఫన్ నేమ్. సో మొత్తం రాసుకుంటే రాసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టము. మూర్తి లేకపోతే జస్ట్ లైన్ రాసుకోవచ్చు, మన ఇష్టం లైన్ రాసుకోవచ్చు. నేమ్ ఈజ్ ఈక్వల్ టు %s \n. సెకండ్ వన్ ఏంటమ్మా? రోల్ నెంబర్ కదా. రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు %d \n. థర్డ్ వన్ ఏంటి? phone నెంబర్. థర్డ్ వన్ వచ్చేసి ఫోన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు %ld \n. సో ఇప్పుడు చెప్పండి అమ్మా, ఫస్ట్ %s బదులు ఏం డిస్ప్లే చేయాలి? %s బదులు మూర్తి ఆఫ్ మూర్తి ఆఫ్ నేమ్. ఓకే, నెక్స్ట్ ఈ %d బదులు ఏం డిస్ప్లే చేయాలి? మూర్తి ఆఫ్ రోల్ నెంబర్. మూర్తి
రోల్ నెంబర్. నెక్స్ట్ ఈ పర్సంటేజ్ ఎల్డి బదులు ఏం డిస్ప్లే year చేయాలి 18 అంటే మూర్తి phone number. ఆఫ్ ఫోన్ నెంబర్. క్లోజ్ అవర్ statement. So I think already main is closed. Okay. So let me execute this one. It is giving some errors. Okay. So చాలా పైన errors వాటిని ఉన్నాయి. మనము కామెంట్ చేసినట్లేమో అందుకే అలా చూపిస్తుంది. సో ఇది మొత్తం కామెంట్ అయిపోతుంది ఇప్పుడు. సో ఇదేమడుగుతుందంటే ఎంటర్ ది వాల్యూస్ ఇంటూ మూర్తి. మూర్తి నీ ఫుల్ నేమ్ చెప్పమ్మా. సరే మూర్తి అనే రాస్తున్నాం మళ్ళీ. రాజా జగన్నాథ మూర్తి. అంత నేను రాయలేనులే కానీ జగన్నాథ్ అని రాస్తాను. ఆర్జే మూర్తి. అలాగే సార్. ఆర్జే మూర్తి. స్పేసెస్ ఇవ్వట్లేదు ఎందుకో చెప్తాను. ఆర్జే మూర్తి. నెక్స్ట్ నీ రోల్ నెంబర్ ఎంత? 228. 228. నీ ఫోన్ నెంబర్ ఎవరికి తెలియదు కాబట్టి సమ్ నెంబర్ అయితే ఇస్తున్నా. ఓకే. సో ఇప్పుడు చూడండి అమ్మా, ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ ది డీటెయిల్స్. నేమ్ వచ్చేసేమో ఆర్జే మూర్తి, రోల్ నెంబర్ వచ్చేసి 228, ఫోన్ నెంబర్ వచ్చేసి 666. సో దిస్ ఈజ్ అవర్ యాక్చువల్ ప్రోగ్రామ్. ఓకే. సో ఇది నేను ఫస్ట్ స్టోర్ చేస్తాను. మీ అందరికీ ఇది గూగుల్ క్లాస్ రూమ్లో ప్లేస్ చేస్తానమ్మా. మీరేమి okay. So this is how we have to store the information into a structure. Okay. Next we will see another program. I think 2 classes in ఒకటే program చెప్పుకుంటాం మేము. Okay. So next we will see demonstrate how to handle the pointers. How to handle the pointers. Okay, so next program is to write a C program to demonstrate how to handle the pointers. అంటే మనము పాయింటర్స్ ని హ్యాండిల్ చేయాలి. ఒకసారి చూడండి అమ్మా. సో సపోజ్ మనకు బిఫోర్ గోయింగ్ టు ది ప్రోగ్రామ్ ఫస్ట్ ఐ విల్ గివ్ సమ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ పాయింటర్స్. So still another 10 minutes are there, so I will stop within 10 minutes. Suppose if you're having one variable int a is equal to 10. ఓకే. సో ఇప్పుడు చూడండి అమ్మా, ఒక స్టేట్మెంట్ రాస్తాను నేను. printf ఏ వాల్యూ డిస్ప్లే చేయాలనుకోండి. ఎలా డిస్ప్లే చేస్తాం మనము? ఏ వాల్యూ డిస్ప్లే చేయాలంటే స్టేట్మెంట్ ఏం రాయాలి? వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఐ హావ్ టు రైట్ టు డిస్ప్లే ది వాల్యూ ఆఫ్ Percentage D, comma A. So if you want you can write it as a is equal to percentage D, comma. Now ఒకవేళ నేను ఏ యొక్క అడ్రస్ డిస్ప్లే చేయాలి, ఏ వాల్యూ డిస్ప్లే చేయాలి అంటే మనము పర్సంటేజ్ డి మాడిఫైర్ వాడుతున్నాము. ఏ యొక్క అడ్రస్ డిస్ప్లే చేయాలి అంటే వీ హ్యావ్ టు యూస్ ఏ మాడిఫైర్ వాడాలమ్మా అడ్రస్ కోసము? పర్సంటేజ్ పి. సో చూడండి, ప్రింట్ఎఫ్ అడ్రస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ పి. ఏం డిస్ప్లే చేయాలి మనము? అడ్రస్ ఆఫ్ ఏ డిస్ప్లే చేయాలన్నమాట. ఒకసారి నేను ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాను.
సో ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ మ్యాండేటరీ ఏం కాదనుకుంటా, నాట్ గివింగ్ ఎనీ ఎర్రర్. చూడండి అమ్మా, సరే ప్రోగ్రామ్ చూడండి, అవుట్పుట్ ఏమొచ్చిందో చూడండి, మళ్ళీ ఒకసారి రన్ చేస్తున్నాం చూడండి. ఓకే, సో మనకి ఏ వాల్యూ ఎంత డిస్ప్లే అయిందమ్మా? ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 10. అది ఎక్కడ స్టోర్ అయింది, అడ్రస్ ఎక్కడ స్టోర్ అయిందంటే సమ్ హెక్సాడెసిమల్ వాల్యూ ఏదో ఉంటుందమ్మా. జనరల్ గా మనం స్టోర్ చేసుకోవడం కోసం 0x అని ఎప్పుడైనా వచ్చిందనుకోండి, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ 0x స్టాండ్స్ ఫర్ హెక్సాడెసిమల్. సో అడ్రస్ మనం స్టోర్ చేయడం కోసం మనం హెక్సాడెసిమల్ వాల్యూ, అదే కంప్యూటర్ హెక్సాడెసిమల్ వాల్యూ యూస్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ సమ్ అడ్రస్ వాల్యూ. ఓకే, ఓకే, ఇప్పుడు ఈ అడ్రస్ ని మనము ఒక వేరియబుల్ ద్వారా హ్యాండిల్ చేయాలి అంటే, ఏదైతే ఇక్కడ అడ్రస్ వచ్చిందో ఈ అడ్రస్ ని మనం ఒక వేరియబుల్ ద్వారా హ్యాండిల్ చేయాలి అంటే, దెన్ వీ హ్యావ్ టు డిక్లేర్ దట్ వేరియబుల్ యాజ్ ఎ పాయింటర్ టైప్. అంటే సింపుల్ గా ఏం చెప్తాము అంటే, ఒక వేరియబుల్ యొక్క ఒక వాల్యూ స్టోర్ చేయాలంటేనేమో, values to if you want to store value, if you want to store value, we have to take normal variable తీసుకోవాలమ్మా. అలా కాకుండా if we want to store the address. Store generally address of a variable. If you want to store address of a variable, we have to take, or we have to declare, or we have to use pointer variable. ఓకే, ఒకసారి ఇది నేను ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి అమ్మా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక పాయింటర్ వేరియబుల్ స్టోర్ చేశానమ్మా. వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ పాయింటర్ వేరియబుల్? మూర్తి వింటున్నావా? వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ పాయింటర్ వేరియబుల్? పాయింటర్ వేరియబుల్ ఈజ్ యూస్ టు స్టోర్ ది అడ్రస్ ఆఫ్ ఏ నార్మల్ వేరియబుల్. అంటే మీనింగ్ ఏంటంటే, ఐ విల్ రైట్ ది స్టేట్మెంట్ ptr is equal to address of a. ptr is equal to address of a. సపోజ్ ఒకసారి చూడండి అమ్మా, అడ్రస్ ఆఫ్ ఏ కాకుండా ఏ అని రాశాను అనుకోండి, ptr is equal to a అని రాశాను. ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను ప్రోగ్రామ్, చూడండి ఏమైనా ఎర్రర్ వచ్చిందేమో చూడండి. సో అది ఏమి ఎర్రర్ చూపించడం లేదు, బట్ అది ఏం మనం యూస్ చేయలేదు కాబట్టి ప్రాబ్లం ఏం రాలేదు. ఓకే, ఒకవేళ ఇప్పుడు నేను ptr డిస్ప్లే చేయాలి. సో ptr డిస్ప్లే చేయాలంటే ఐ హావ్ టు యూస్ printf ptr is equal to %d ptr. ఒకసారి చూడండి అమ్మా, ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేస్తే ఒక ఎర్రర్, ఇదేదో అసలుకి మోసుకొచ్చేలా. ఓకే, సో ఇప్పుడు చూడండి అమ్మా, మన ప్రోగ్రామ్ చూడండి. సో ఇక్కడ నేను ఏం చేశాను అంటే, ఫస్ట్ ఒక పాయింటర్ వేరియబుల్ తీసుకున్నానమ్మా. పాయింటర్ వేరియబుల్ తీసుకొని దాంట్లో ఏం స్టోర్ చేశాను? అడ్రస్ ఆఫ్ ఏ స్టోర్ చేశాను. సో అడ్రస్ ఆఫ్ ఏ స్టోర్ చేసి అండ్ డిస్ప్లేయింగ్. ఇప్పుడు చూడండి, ఈ ptr వాల్యూ, ఈ అడ్రస్ ఆఫ్ ఏ రెండు ఒకటే వచ్చినా రాలేదా అమ్మా? సో ఎందుకు వచ్చినాయంటే, వాట్ ఐఎమ్ స్టోరింగ్ ఇన్ టు ptr ఈస్ ద అడ్రస్ ఆఫ్ ఏ. ఏ యొక్క అడ్రస్ స్టోర్ చేస్తున్నాం కాబట్టి రెండు సేమ్ వస్తాయి అన్నమాట. ఓకే, సో ఐ విల్ స్టాప్ ఇట్ హియర్. సో టుమారో విల్ డిస్కస్ రిమైనింగ్ ప్రోగ్రామ్స్ రిగార్డింగ్ పాయింటర్స్. ఓకే, థ్యాంక్ యూ.